ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. మనమైతే తిరుమల కొండపై ఉన్నటువంటి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగిందండి. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది మనకి జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్కి వెళ్ళేటువంటి దారండి. ఇది పైన చూడండి, జపాలి ఆంజనేయ స్వామి యొక్క నేమ్ అయితే మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి ముందుగా ఇటు సైడ్ వెళ్తున్నటువంటి టూర్ ఏదైతే ఉందో ఆ టూర్కి సంబంధించిన దాంట్లో మనకి వేణుగోపాల స్వామి గుడి తర్వాత మనకి జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అయితే మనకి కనిపించడం జరుగుతుంటుంది. ఇది మన బ్యాక్ సైడ్ అయితే జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్కి వెళ్తున్నటువంటి దారండి. ఇక్కడ లోపలికి అయితే సుమారుగా ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అదేంటంటే అన్ని స్టెప్స్ ఉంటాయి. దాని తర్వాత కొద్దిగా మనకి నడ్డానికి అయితే కంఫర్ట్గా ఉంటుందని పెద్ద ఇబ్బంది ఉంటుంది. కాకపోతే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళి 6 క్షేత్రాలు చూద్దాం అనుకునేవారు తప్పనిసరిగా జపాలి ఆంజనేయ స్వామిని చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది ప్లేసు. హనుమాన్ మందిర్కి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ముందుగా అయితే వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా స్టెప్స్ ఉంటాయండి, మెట్లు ఉంటాయి. మెట్లన్నీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దట్టమైనటువంటి అడవిలో మనకి ఈ హనుమాన్ మందిర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వ్యూ పాయింట్ కానీ ఇక్కడ ఉన్న ప్లేస్లు కానీ చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా దర్శించవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమే ఈ జపాలి హనుమాన్ టెంపుల్ అండి. మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ పూజా సామాగ్రి కానీ, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి తమలపాకులు, పువ్వులు, కొబ్బరికాయలు, అదేవిధంగా సింధూరం ఇటువంటివన్నీ కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి షాపింగ్ అన్నది పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఏవైనా కొబ్బరికాయలు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకొని తర్వాత నేరుగా టెంపుల్కి అయితే మనం వెళ్ళొచ్చండి. నా ఎదురుకుంటే కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అండి. సాక్షాత్తు హనుమ పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారు. దాంతోపాటు మనకి అంజనాదేవి ఈ అంజనాద్రి పర్వతం పైన హనుమకి జన్మనిచ్చిందని కూడా చెప్తూ ఉంటారండి. ఇది ఒక దట్టమైనటువంటి అడవుల మధ్యలో మనకి ఈ టెంపుల్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అండి. ఇది తిరుమల కొండపైన ఉన్నటువంటి 6 ప్రసిద్ధ క్షేత్రాల్లో ఈ జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ కూడా ఒకటి. చూసారు కదండి, నా బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా కనిపిస్తున్నది మన ఆంజనేయ స్వామి యొక్క మెయిన్ ప్రధాన టెంపుల్కి బయట ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ చూడొచ్చు, ఈ విఘ్నేశ్వరుడు మనకి చెట్టు రూపంలో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంటుంది. ఈ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. మిగిలిన టైంలో టెంపుల్ అన్నది లోపలికి రావడానికి అంటే వచ్చినటువంటి ప్లేస్ అంతా కూడా ఒక దట్టమైనటువంటి అడవుల మధ్యలో మనకి ఈ యొక్క టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కానీ లేదా క్రూరమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో మనకి ఆ టైం వరకు కూడా ఓపెన్ చేసి తర్వాత నుంచి క్లోజ్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఈ టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అంతా చూసినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి క్షేత్రం. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ చూసినట్లయితే ఇక్కడ చుట్టూ కూడా ఒక గోల్డ్ కలర్ గాని, అదేవిధంగా సింధూరం అంటే కాషాయం కలర్ తోటి టెంపుల్ అయితే మనకి పెయింటింగ్ అన్నది వేయడం జరిగిందండి. లోపల స్వామివారి యొక్క దర్శనకైతే రూ. 5 హారతి దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. దాన్ని ఎదురుగుంటానే మనకి ఈ ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు దగ్గర మనకి విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదండి, చెట్టు రూపంలో మనకి విఘ్నేశ్వరుడు అయితే కనిపించడం జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్టు రూపంలో విఘ్నేశ్వరుడు మనకి కనిపిస్తుంది. దాని బ్యాక్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అయితే మనకి కనిపించడం జరుగుతుంటుంది. బ్యాక్ సైడ్ అది ఈ చెట్టుకి అయితే మనకి ఈ వినాయకుడి యొక్క విగ్రహంగా కనిపిస్తున్నటువంటి చెట్టుకి నాణ్యాలు అయితే అంటించడం జరుగుతుంది. టోటల్గా సింధూరంతో మనకి ఇక్కడ వినాయకుడు అయితే చాలా క్లియర్గా కనిపించడం ఉంటుందండి. మీరు చూడవచ్చు, ఇక్కడ సింధూరంతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడితో పాటు మనకి నాణ్యాలు కూడా అందరూ కూడా అంటిస్తారు. ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడికి సింధూరంతో కాయిల్ని అంటించడం జరుగుతుంటుంది. బ్యాక్ సైడ్ అయితే చాలా క్లియర్గా మనం చూడవచ్చు ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. దాని తర్వాత శ్రీలంక నుండి అంటే మనకి లంక నుండి రామ లక్ష్మణులు సైతంగా కొంతకాలం ఇక్కడ ఉన్నట్లుగా మనకి ఏంటంటే స్థల పురాణం చెప్తున్నారు. దాంతోపాటు
రామ లక్ష్మణుడు సీతాదేవి సమేతంగా వచ్చి ఇక్కడ స్థానాన్ని ఆచరించారని చెప్తుంటారని ఇది ఆ ప్లేస్. దీన్ని రామకుండలని పిలుస్తారు, రామ తీర్థం కూడా పిలుస్తారు. నేమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపించడం లేదు. ఇక్కడ మనం చాలా క్లియర్గా రామ తీర్థం కూడా చూడొచ్చు. ఇదండి ఇది రామ తీర్థం. అది నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్. ఈ జపాలి తీర్థం గురించి వెంకటాచల మహత్యంలోను అదేవిధంగా స్కాంద పురాణంలో కూడా ప్రస్థానం ఉందని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు హనుమ పుట్టినటువంటి ప్రదేశంగా, అంజనాదేవి ఆంజనేయ స్వామికి జన్మనిచ్చినటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు. ఆ పేరు మీదుగానే ఈ క్షేత్రానికి, ఈ పర్వతానికి అంజనాద్రి అని కూడా పిలుస్తారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని 15వ శతాబ్ద కాలంలో విజయరాఘవరాయల వంశానికి చెందిన వారు నిర్మించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ దగ్గర మనకి మధ్యాహ్నం 11 గంటల నుండి తర్వాత 1 గంట వరకు కూడా స్వామివారికి ప్రసాదాన్ని అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు ఆ టైంకి వెళ్తే మట్టుకి స్వామివారికి నైవేద్యం ఖచ్చితంగా మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు చాలామంది భక్తులు స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఈ టెంపుల్‌కి ఎదురుగుంటానే మనకి ఒక ఈ సరస్సాకారంలో కనిపిస్తుంది గదండీ! దాన్ని రామతీర్థం అని పిలుస్తూ ఉంటారు. దీని టెంపుల్‌కి మరో పక్కొచ్చేసి సీతాదేవి తీర్థం గూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. రామ రావణ యుద్ధం జరిగిన తర్వాత సీతారామ లక్ష్మణుడు సమేతంగా ఇక తిరుమల కొండపై ఉన్నటువంటి ఈ యొక్క జపాలి తీర్థం వద్దకి వచ్చారని చెప్తూ ఉంటారు. కొంతకాలం ఇక్కడ వాళ్ళు ఉన్నారని చెప్తూ ఉంటారండి. రాముడు స్థానం ఆచరించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, నేను ఇందాక చూపించినటువంటి సరస్సు ఏదైతే ఉందో, దాన్ని రామగుండం అని లేదా రామతీర్థం అని పిలుస్తూ ఉంటారండి. అదేవిధంగా సీతాదేవి స్థానం ఆచరించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, దాన్ని సీతాదేవి యొక్క తీర్థంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ టెంపుల్‌కి ఎదురుగుంటే మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి, తర్వాత స్వామివారికి ఆంజనేయ స్వామికైతే ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకువెళ్తూ ఉంటారండి. దాని తర్వాత హారతి దర్శనం గూడా రూ. 5 ఇచ్చి, హారతి దర్శనం గూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోపల స్వామివారైతే చాలా అద్భుతంగా మనకి స్వామివారైతే కనిపించడం జరుగుతుంది. అంతా గూడా సింధూరంతోటి స్వామివారు మనకి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి నమ్మకం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు, అదేవిధంగా శని దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ గూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా తిరుమల కొండపై ఉన్నటువంటి 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అతి ముఖ్యమైనటువంటి క్షేత్రంగా కూడా ఈ జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్‌నైతే చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, అదేవిధంగా అడవుల మధ్యలో మనకి ఈ టెంపుల్ అయితే ఇక్కడ మనకి దర్శనం అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ టెంపుల్ మీరు చూసినట్లయితే అంతా గోల్డ్ కలర్‌లో దాని చుట్టూ గూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలైతే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటాయండి. తర్వాత ఇంచేపు గూడా రాముడికి సంబంధించిన వాటి రామనామం కంటిన్యూగా ఇక్కడ వస్తూ ఉంటుంది సాంగ్స్‌లోని. దాని తర్వాత భక్తులందరూ గూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్‌లో విశ్రాంతి తీసుకుంటూ, ఫోటోస్ తీసుకుంటూ ఉంటుంటారు. దాని తర్వాత ప్రతి ఒక్కరు గూడా తిరుమల కొండపైన ఈ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నది మనకి స్వామివారి యొక్క ప్రధాన టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే వేణుగోపాల స్వామి టెంపుల్ దాటిన తర్వాత మనకి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దర్శనం అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఆకాశగంగ, పాప వినాశనం గూడా మనకి ఇదే రూట్‌లో కనిపిస్తూ ఉంటాయండి. మరొక సైడ్ చూసుకున్నట్లయితే మనకి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం వేరొక సైడ్ అయితే ఉంటాయి. తిరుమల కొండపైన ఈ 7 క్షేత్రాలను దర్శించడానికి టూర్ ప్యాకేజ్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. ఏపీఎస్‌సీ-ఆర్టీసీ వారైతే రూ. 120 ఛార్జ్ తీసుకొని ఈచ్ పర్సన్ దగ్గర ఈ టూర్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు కూడా అందుబాటులో ఉంటారు.